ఓకే రవికుమార్ గారు, కాంగ్రెస్ నుండి సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు. రవికుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నమస్తే అండి దిలీప్ కుమార్ గారు. లగచర్ల ఘటన ఢిల్లీని తాకడాన్ని ఎలా చూస్తారు? స్వయంగా కేటీఆర్ గారే వెళ్లి అక్కడ కంప్లైంట్ చేశారు. అమ్మా, ఇప్పుడు గుడ్ మార్నింగ్ టు యూ అండ్ ఎవ్రీబడి. ప్యానల్ ఉన్న వాళ్ళకి రవి జస్ట్ ఇప్పుడే నేను ఆన్ చేశాను. రవి చెప్పింది విన్నాను. రవికుమార్ గారు చాలా కరెక్ట్ చెప్పాడు. ఆయన ఇది ఏమైనా ల్యాండ్ పూలింగ్ అనేది మేము స్టార్ట్ చేసామని. గత ప్రభుత్వం 14,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ లో ఈరోజు పెట్టి వస్తే మేము ఫ్యూచర్ సిటీ కోసం 30,000 acres కావాలని మేము అంటున్నాం. 30,000 అయితే దీంట్లో గతంలో కూడా రైతుల దగ్గర తీసుకున్న సందర్భంలో కాంపెన్సేషన్ రకరకాల రాద్ధాంతాలు ఇవన్నీ జరిగాయి. వీళ్ళు ఇక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి ఢిల్లీలో ఏం చేస్తారు? అసలు ఢిల్లీలో ఎవరికి కంప్లైంట్ చేస్తారు? అక్కడ ధర్నాలు ఏంటి? మీనింగ్ లెస్. అసలు వీళ్ళే ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు ఇన్అడిక్వేట్ కాంపెన్సేషన్ ఇచ్చారంటే వీళ్ళ మీద అలిగేషన్ ఉంది. మేమేమో అడిక్వేట్ కాంపెన్సేషన్ ఇస్తా ఉంటున్నాం. ల్యాండ్ పూలింగ్ అనేది అవసరమైతే దానికి 30,000 ఫ్యూచర్ సిటీ కోసం కావాలి. దాంట్లో అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు కూడా సగం వాటా ఇస్తామని చెప్తున్నాం. అంటే రైతు ఒక ప్లాట్ పోగొట్టుకుంటే దానికి డబుల్ ది కాస్ట్, మార్కెట్ రేట్ ఉన్న దానికంటే డబుల్ ది బెనిఫిట్ ఆయనకు వచ్చే విధంగా ఈ డిజైన్ ఉంటుందని చెప్పాడు సీఎం. సో ఆ విధంగా ఉన్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత ఎందుకు వస్తుంది? రాదు. సో ఆ డిజైన్ ఏంటి, డిపిఆర్ ఏంటి అనేది చూడాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ల్యాండ్ పూలింగ్ లో ఈరోజు అయితే 14,000 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయో అది కాకుండా అదనంగా సేకరించదలుచుకుంటే ఏ రైతు కూడా నష్టపోకుండా దానికి అడిక్వేట్ కాంపెన్సేషన్ ఇస్తాం, లేదా డెవలప్డ్ ప్లాట్స్ లోపల 50% వాటా ఇస్తామనేది ప్రభుత్వం యొక్క ఒక అస్యూరెన్స్. అదేవిధంగా ఈ గతంలో ఫార్మాసిటీ కోసం వీళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్ చేశారు కదా. చేసి ఇంతకుముందు రవి అన్నట్టు చాలా మందిని ఇబ్బందులు పెట్టారు. కోర్టు పోయారు చాలా మంది. కొందరికి కాంపెన్సేషన్ వచ్చింది, కొందరికి రాలేదు, కొన్ని చోట్ల ఆగిపోయింది. ఇవన్నిటికీ ఇప్పుడు ఇచ్చేటువంటి ఫార్మాసిటీ అవుతుందో ఈ ఫ్యూచర్ సిటీకి ఒక ఎడ్జి లోపల, ఒక కార్నర్ లోపల ఒకే దగ్గర పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలకి అయితే ఈరోజు దాదాపు ఒక 10 మందికి 50 ఎకరాల చొప్పున 500 ఎకరాలు ఇయర్ మార్క్ చేద్దామనేది ప్రభుత్వ ఆలోచన. అందులో అజ్యూరెన్స్ ఏంటంటే ఆ కంపెనీలు ఇక్కడ పొల్యూషన్ లేని విధంగా ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే అక్కడ రా మెటీరియల్స్ గనక ప్రిపరేషన్ చేయకుండా ఓన్లీ ఫార్ములేషన్స్ లేదా క్యాప్సిల్స్ ఈ విధంగా సిరప్స్ తయారు చేసే పద్ధతిలో ఉన్నట్టయితే ఈ ఫార్ములేషన్ బేసిక్ రా మెటీరియల్ బయట నుంచి తీసుకొచ్చినట్టయితే సాధ్యపడుతుంది. కాబట్టి ఎవరైతే ఆ విధమైన డెవలప్మెంట్ చేస్తారో, ఆ విధంగా పరిశ్రమలు పెడతారో, ఎవరైతే బయట నుంచి రా మెటీరియల్స్ తెచ్చుకుంటారో అట్లాంటి కంపెనీలకు ఇవ్వడానికి పెద్ద ఎత్తున వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ పెడితే దానికి ఇవ్వడానికి ప్రభుత్వం ఈ రోజు ప్లాన్ చేస్తుంది. ఆ విధంగా గ్రూప్ చేసేటువంటి ఈ 10-20 కంపెనీలు, ఫార్మా కంపెనీల ద్వారా పొల్యూషన్ అనేది ఉండదు. అది పొల్యూషన్ ఫ్రీ అనే అజ్యూరెన్స్ మీదనే ప్రభుత్వం అలాట్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్. డెవలప్మెంట్ అనేది చేయాలంటే అక్కడ ఇక్కడ కొంతమందికి ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం. కానీ దానికి కాంపెన్సేషన్ సరిగా ఉంటే ఈ రైతుల దగ్గర నుంచి లేదా ఎవరైతే భూమి కోల్పోతున్నారో వాళ్ళ దగ్గర నుంచి అంతగా ప్రతిఘటన రాదు. సో దానికి సరైన ప్లాన్స్ తోనే ప్రభుత్వం ముందుకు పోతున్నది నా వర్షం. రైట్. అంటే దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు ఈ అంశంపై రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించారని ఒక విమర్శలు వస్తున్నాయి. అలాగే మహిళలపై కూడా దారుణంగా కొట్టారు, వాళ్ళపై కూడా అసభ్యంగా ప్రవర్తించారు పోలీసులు అని కూడా అంటున్నారు. ఇది తప్పండి. ఇది యాక్చువల్లీ పోలీసులు ఆ విధంగా ప్రవర్తించడం కూడా తప్పు. అది జరిగి ఉంటే అది పొరపాటే. అది ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా మనం జరిగింది చూసాం. అక్కడ అది ప్రొవొకేషన్ లాగా అనిపించింది. రైతులు పార్టిసిపేట్ చేస్తున్నట్టు అనిపించలేదు. కొంతమందికి అందులో పోలీసులు అరెస్ట్ చేసే సందర్భంలో ఒకళ్ళు ఇద్దరు దానికి సంబంధం లేని వాళ్ళు అరెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఎంటైర్ ఇన్సిడెంట్ అంతా కూడా ఎవరో కావాలని ప్రేరేపించినట్టుగా ఉంటుంది. మామూలుగా అయితే ఒక అధికారుల బృందం పోయినప్పుడు మీకు నిరసన ఆ పద్ధతిలో ఉండదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అనిపించింది అది. సో ఆ ఆర్గనైజ్డ్ క్రైమ్ కి ఎవరు బాధ్యత తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొంతమంది పోలీసులు అదుపులో తీసుకొని ఉండొచ్చు. కానీ నేను డెఫినెట్లీ దాన్ని నేను కూడా ఖండిస్తున్నా. ఆ విధమైనటువంటి దాష్టికం చేయడం అయితే కరెక్ట్ కాదు. పోలీసులు ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క పరిధిని కూడా అతిక్రమిస్తారు. అది జరగకూడదు. అది ఎవరైనా సరే, మనమైనా సరే, ఎవరైనా సరే దాన్ని ఖండించాల్సిందే. కానీ బట్ ఇన్సిడెంట్ అన్నది డెఫినెట్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్. అది కావాలని ఎవరు రెచ్చగొట్టే విధంగా అది దాని ఒక విపన్ లాగా, ఒక ఆయుధంలాగా వాడుకోవడానికి దాన్ని చూశారు తప్ప నిజంగా అందులో రైతులున్నారని అనుకో. రైట్. దేవి ప్రసాద్ గారు.